వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రాష్ట్ర ప్రభుత్వం సంచలనంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్మార్ట్ రేషన్ కార్డులు. సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉంటే చాలు రేపటి నాడు 10 లక్షల ఆరోగ్య బీమా, రాజీవ్ ఆరోగ్య బీమా విషయంలో కావచ్చు, తర్వాత 200 రూపాయల కరెంటు విషయంలో కావచ్చు, అలాగే ఫ్రీ బస్సుల విషయంలో కావచ్చు, 500 సిలిండర్ విషయంలో కావచ్చు, ఇంకా తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఒకవేళ మహిళలకు 2500 ఇచ్చినా, తర్వాత ఇంకేదైనా బెనిఫిట్స్ ఇచ్చినా, మహిళలకి గ్రూప్ల విషయంలో ఇంకేదైనా లోన్లు ఇచ్చినా అవన్నిటికీ ఈ స్మార్ట్ కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఇది స్మార్ట్ కార్డ్ అనేది మీరు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎంత జాగ్రత్తగా మీరు దాచిపెడతారో అంతే జాగ్రత్తగా వీటిని కూడా దాచిపెట్టండి. ఇప్పటి నుంచి ఏది ఉన్నా కూడా ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక అభయ హస్తం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. నిన్న సంగారెడ్డిలో కావచ్చు, ఈరోజు మంచిర్యాలలో కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పైన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాల విషయంలో అలాగే పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో స్మార్ట్ కార్డులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇంతకు ముందు రేషన్ కార్డులు ఉండే, అండ్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఏ విధంగా పెట్టుకుంటారు, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ ఆ స్మార్ట్ కార్డులు అనేది రద్దు చేస్తారా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా స్మార్ట్ కార్డుల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో ఫోటోలు పెట్టుకోలే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ ఫోటోలో ఆనవాయితీ అనేది నడిచినాయి. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఫోటోల ఆనవాయితీ అనేది నడిచినాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకోవడం ఎందుకు అన్నది బీఆర్ఎస్. ఇక్కడ బీజేపీ ఏంది, సో 6 కిలోలు ఇస్తున్నారు, అందులో 5 కిలోలు కేంద్రమే ఇస్తుంది కదా, 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాదాపుగా 50 రూపాయలు ఉంటే దాంట్లో 35 రూపాయలు కేంద్రంవే కదా, వీళ్ళు ఇస్తుంది కేవలం 15 రూపాయలే. అట్లాంటప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో, ఇక్కడ మోడీ ఫోటో పెట్టడం అనేది అవసరం. ఎందుకంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బుల్లో క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటే ఇంకా కేంద్రం ఇచ్చే లాభం ఏంది, అంతగానం సబ్సిడీ. వీళ్ళు ఇచ్చే 15 రూపాయలకి ఇంత హడావిడి చేస్తే కేంద్రం 35 రూపాయలు 40 రూపాయలు ఇస్తుంది కదా, దాని మీద మేమెంత హడావిడి చేయాలి అన్నది బీజేపీ నేతల యొక్క వాదన. మరి మొత్తానికి స్మార్ట్ కార్డ్ ఇష్యూ అనేది ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుకున్న విధంగా స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా కేవైసీని కూడా ఎవరైతే అప్డేట్ చేసుకోలేరో వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా త్వరలో స్మార్ట్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి స్మార్ట్ కార్డులు అనేది తెలంగాణ ప్రజలకు ఎంతవరకు అవసరం పడుతున్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.